ఈరోజు కూర్చోండి అందరూ ప్లీజ్. నూజివీడులో జరుగుతున్న మాదిగల ఆత్మీయ సమావేశానికి సదస్సుకు అధ్యక్షత వహించిన తమ్ముడు యువరాజు గారికి, మాది గారికి, మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సోదరులు శ్రేయభిలాషి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం ప్రస్థానం ముందుకు తీసుకెళ్తున్న దశలో దాదాపు 2.5 దశాబ్దాల నుంచే ఈ ఉద్యమానికి ఎన్నో రకాలుగా అండదండలు అందిస్తూ మాదిగలకు, ఎంఆర్పిఎస్కు నిజమైన సోదరులుగా మనందరి అభిమానం చూరగొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు సోదరులు ప్రాదర్ సాధన్న గారికి, నా సోదరులు మాదిగ ఉద్యమంలో విద్యార్థి దశలోనే ఉద్యమంలో భాగస్వాములై తమ్ముడు చెప్పినట్టుగానే ఉద్యమ నాయకత్వం పనిలో రాష్ట్రం మొత్తం తిరుగుతున్న సమయంలో పగలొచ్చినా అర్ధరాత్రి వచ్చినా వాళ్లకు తనే వంటలు వండి అందరికి భోజనాలు ఏర్పాటు చేసి తిరిగి మళ్ళీ తను కూడా పనిలో పోయే ఒక సాధారణ విద్యార్థి నాయకుడిగా ఉద్యమాన్ని ప్రారంభించే క్రమంలో ఇవాళ తిరువూరు శాసనసభ్యుడిగా ఎన్నికై మనందరి అభిమానంతో అఖండ విజయం సాధించి మన ముందు నిలబడ్డ తమ్ముడు కొలికపూడి శ్రీనివాసరావు మాది గారికి, శాసనసభ్యులు, మొత్తానికి ఇంత ఘనంగా నిర్వహించిన మొత్తం ప్రోగ్రామ్ కమిటీ సభ్యులైన ప్రతి ఒక్కరికి, నా సోదరులు రెల్లి సామాజిక వర్గం నుంచి ప్రకాష్ గారికి, దీన్ని సమన్వయం చేసిన ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకత్వానికి, అదే సమయంలో అన్ని అనుబంధ విభాగాలకు సంబంధించిన నాయకత్వానికి, నా జనసేన ఇతర అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన సోదరులైన ప్రతి ఒక్కరికి ఈ సభను జయప్రదం చేయడానికి దాదాపు 11 గంటల సుమారే ఇక్కడికి చేరి ఇప్పటి వరకు ఎంతో ఓపికతో ఉండబడే నా జాతి సోదరులందరికీ ప్రదర్శన జరుగుతున్నప్పుడు ఎంతో ఇబ్బందులు పడుతూ కూడా ప్రదర్శన చాలా సక్రమంగా జరగడానికి సహకరించిన నా పోలీస్ యంత్రాంగ సోదరులందరికీ, నా పాత్రికేయ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను నా జాతి ప్రజలారా, షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ కోసం 1994లో మొదలుపెట్టిన మన పోరాటం నేడు కూడా కొనసాగుతుంది. 94 జూలై 7న మొదలైన మన ఉద్యమం 2024 జూలై 7 దాటిందంటే 30 సంవత్సరాలు దాటింది. ఈ 30 సంవత్సరాలు మాదిగ ఉద్యమం చెక్కు చెదరకుండా నిలబడగలిగింది. ప్లీజ్ నానా, వాళ్ళ కనిపించడం చూడండి మీరు, ప్లీజ్. ఈ 30 సంవత్సరాలు మాదిగ ఉద్యమం చెక్కు చెదరకుండా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఆ ఉద్యమ మాదిగలకు మిగతా కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఒక ఆలోచనతోటే ఆ రోజు ఉద్యమం మొదలైంది. దానికి మరో సాక్ష్యంగా ఈ తెలుగు నేల మీదనే బీసీ రిజర్వేషన్లో ఏబిసిడి వర్గీకరణ అమలు జరుగుతున్నది. ఈ తెలుగు నేల మీదనే బీసీలో ఏబిసిడి వర్గీకరణ అమలు జరుగుతున్నప్పుడు
ఎస్సీల్లో ఏబిసిడి వర్గీకరణ లేకపోవడం వల్లనే కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ జనాభా గల మాదిగలకు, ఇతర రెల్లి ప్రజలకు, ఇతర దళిత కులాలకు కూడా న్యాయం జరగలేకుండా పోతుంది. కాబట్టి న్యాయం దక్కేంత వరకు మాత్రం పోరాటం చేయాలని చెప్పి ఒక సంకల్పం పెట్టుకొని ఈ ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమం మొదలైన తర్వాత జరిగిన అన్యాయాన్ని ఊరు వాడ తెలియజేసే విధంగా ప్రచారం చేయడం జరిగింది.